కాదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా సార్, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం కనుక చూస్తే 400 టార్గెట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము దాడులు చేశాం, ఇజ్రాయెల్ చెప్తాం టెహ్రాన్ ఈజ్ గోయింగ్ టు బర్న్ అనే మాట చాలా స్పష్టంగా. అండ్ ఇంకోటి చూస్తే ఒక న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ని పేల్చేశారట, ఒక డ్రోన్ తోటి పేల్చేశామని చెప్పేసి కూడా అంటుంది. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ అండి, ఒక న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ పేలిపోతే ఇప్పుడు దాని రిపర్కషన్స్, అట్మాస్ఫియర్ అంతా ఎలా పొల్యూట్ అయిపోతుంది, ఇవన్నీ తెలిసిన విషయమే కదా. అంటే దాని ఆయువు పట్టు మీద ఏమన్నా కొట్టినట్టు అనుకోవచ్చా? అది వాళ్ళ క్లైమే, అది నిజమా కాదా మనకి తెలియదు. ఏం కాదండి, ఎందుకంటే మనకు ఈ గతంలో ఇరాక్ లో కొట్టింది కదా అమెరికా, సద్దాం హుసేన్ తీసేసినప్పుడు ఎన్ని ఆయిల్ ఫీల్డ్స్ ని కొట్టారు వాళ్ళు. ఏమయ్యా మళ్ళీ అన్ని రిపేర్ చేస్తున్నారు, మళ్ళీ సెట్ అయిపోయాయి కదా అని. ఇప్పుడు అంతే, సపోజ్ మీరు వాళ్ళ గ్యాస్ పైప్ లైన్స్ ని వాళ్ళ ఆయిల్ ఎస్టాబ్లిష్మెంట్ కొట్టారనుకోండి, కొన్ని దశకం బర్న్ అవుతుంది, 10 years తర్వాత మళ్ళీ రివైవ్ చేసుకుంటారు. అంతవరకు రష్యా నుంచి కొనుక్కుంటారు, ఎందుకంటే రష్యా నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వేసుకోవచ్చు, క్యాస్పియన్ సీ నుంచి వాళ్ళు పైప్ లైన్ వేసుకోవచ్చు. రష్యాకి ప్రత్యేక ఇప్పుడు యూరోప్ కొనట్లేదు కాబట్టి ఇరాన్ పంపుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే జియో పాలిటిక్స్ లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ దేశం యాక్షన్ తీసుకున్నా కొంతకాలం పోస్ట్ పోన్ చేయొచ్చు కానీ దాన్ని కంప్లీట్ గా ఆపలేము. అలాగే ఆపరేషన్ సింధూర్ లో మనం చేసింది పాకిస్తాన్ ని కంప్లీట్ గా, పాకిస్తాన్ లో టెర్రరిజం భావజాలము మన మీద దాడులు చేయడం కంప్లీట్ గా పర్మనెంట్ గా ఆపగలిగామా మనం? లేదు కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే సార్, యుఎస్ ఆర్మీ డేకి మళ్ళీ అతన్ని ఫీల్డ్ మార్షల్ పిలిచారు, ఆయన ట్రంప్ గారి పుట్టినరోజు. ఇవన్నీ ఏంటి అంటే, ఇవన్నీ దేనికి ఇండికేషన్ సార్? అంటే అతని ఇన్విటేషన్ ఫేక్ అని చెప్పి వైట్ హౌస్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అనుకోండి, బట్ మేము ఎక్స్టర్నల్ ఫారెన్ డిగ్నిటరీ ఎవరిని పిలవలేదు అని చెప్పారు వాళ్ళు. బట్ ఎనీవే అదొక నెరేటివ్ అని ఉంది. అంటే పాకిస్తాన్ అనేది అమెరికాకి చాలా కృషి, ఎందుకంటే పాకిస్తాన్ జాగ్రఫీ చాలా క్రూషియల్. రేపు చైనా మీద యాక్షన్ తీసుకోవాలన్నా, ఇరాన్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకి ఎటువంటి థ్రెట్ వచ్చినా, రష్యా మీద యాక్షన్ తీసుకోవాలన్నా పాకిస్తాన్ చాలా కీలకం. కాబట్టి పాకిస్తాన్ అన్నది అది అమ్ముడుపోయిన దేశం, వాళ్ళకంటూ ఏమీ లేదు. కిరాయిలో వాళ్ళ మొత్తం అంటే ఒక పచ్చిగా చెప్పాలంటే అది మార్కెట్ లో ఉన్న ఒక స్త్రీ లాంటి, సింపుల్ గా చెప్పాలంటే ఒక వేశ్యావృత్తి చేస్తున్నటువంటి దేశం. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు. కాబట్టి అమెరికా చైనా చేతిలో జారకుండా పాకిస్తాన్ వాళ్ళ సైడ్ పెట్టుకోవడానికి ఇవన్నీ చేస్తుంది. అందుకనే సడన్ గా గ్రేట్ లీడర్షిప్ అనడం, వీల్ ట్రేడ్ విత్ దమ్ అనడం, ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే, అదే డొనాల్డ్ ట్రంప్ గతంలో $33 బిలియన్ ఇచ్చాము, వేస్ట్ అయింది, ఇంకివ్వము అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఈ ఇరాన్ మీద యాక్షన్ తీసుకోవాలి కాబట్టే బహుశా ఆపరేషన్ సింధూర్ ని పాజ్ చేయమని మనల్ని కోరినట్టు మనకి ఇప్పుడు మనం. సో అది డాట్స్ కనెక్ట్ చేస్తే మనకి ఎస్టాబ్లిష్ అవుతున్న విషయం అది. ఇరాన్ మీద యాక్షన్ తీసుకోవడానికి పాకిస్తాన్ భూభాగం అమెరికాకు కావాలి కాబట్టి స్లో డౌన్ చేసి ఏదో మధ్యలో ఈ నాటకం నడిపించండి. రెండోది సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ నెరేటివ్స్ విషయంలో ఎందుకని చాలా బలహీనంగా ఉంది? ఇప్పుడు 60,000 మంది పాలిస్తానీలను చంపేశారని పొద్దున 6 గంటలకు పెడితే రాత్రి 1 గంట దాకా అట్లా